మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈసారి మీరు మహిళా ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి మీరు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్ గా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం, ఆనందంగా ఉన్నాము. అలాగే ప్రజలు కూడా ఎంతో పండుగ వాతావరణంలో పెన్షన్లు తీసుకుంటున్నారు. ఈ రోజు మీరు గమనిస్తే ఎక్కడ చూడండి తెలుగుదేశం కార్యకర్తలు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఎంతో సంతోషంగా పింఛన్దారులకు పింఛన్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏ విధంగా ఆయన మాట ఇచ్చారో 4000 పింఛన్లు చేస్తాను, అది కూడా అధికారంలోకి రాకముందే ఏప్రిల్ నుంచే చేస్తాను, ఆ 3 నెలల బకాయిలు కలిపి జూలై మాసం 1వ తేదీన మేము పింఛన్లు ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఈ రోజు మొత్తం రాష్ట్రం మొత్తం తెలుగుదేశం శ్రేణులను సమాయత్తం చేసి సచివాలయ సిబ్బంది సహకారంతో ప్రతి ఒక్కరి ఇంటికెళ్ళి వాళ్ళ ఇంటిలో వాళ్ళ దగ్గరికి పింఛన్లు తీసుకుపోతున్నారు. ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి చేసిన అపవాదులు అభాండాలు తప్పు, ఆయన ఒక మోసకారి అబద్ధాలు మాట్లాడే వ్యక్తి అనేది ఈ రోజు 1వ తేదీ జూలై 1వ తేదీ మేము ప్రూవ్ చేసుకోగలిగినాం. ఎలక్షన్ ప్రచారం కూడా చేయనివ్వలేదు ఎలక్షన్స్ ముందు. మరి ఈ ఏరియాలో మీరు పెన్షన్ పంచడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు మేము ఇక్కడ ఈ సందులోకి వస్తే మమ్మల్ని ప్రచారం చేయనీయకుండా మమ్మల్ని అడ్డుకొని పోలీసులు ఉన్నది అధికారం ఉందా అనే అహంకారంతో మమ్మల్ని ప్రచారం చేసుకునేలా, ఇదే మేము ఉండే ద్వారకా నగర్ కాలనీలో వాళ్ళు 2 సార్లు 3 సార్లు ప్రచారం చేసుకొని పోయినారు. ఒక్కరం కూడా మేము అబ్జెక్ట్ చేయాల. ప్రజాస్వామ్యం అంటే అది, ఎక్కడ ఎవరైనా ప్రచారం చేసుకుంటే హక్కు ఉంది. కానీ నా హక్కును ఈ ఎక్స్ డిప్యూటీ సీఎం అనే వ్యక్తి, ఈ అంజద్ బాషా అనే వ్యక్తి కాల రాశాడు. ఆ రోజే గ్రహించినాము. మాకు తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, ప్రజలు వ్యతిరేకతలో ఉన్నారు కాబట్టి మేము కూడా ప్రజలకు అనుగుణంగా ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా మేము వాళ్ళు మమ్మల్ని ఆపినా కూడా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ప్రజల యొక్క రిజల్ట్, వాళ్ళ యొక్క ఎన్నికల్లో వాళ్ళు ఓట్లు ఎటువైపు వేశారు మీ అందరికీ తెలుసు. చరిత్ర రాసే విధంగా 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవలేదు, ఇక్కడ గెలిచి చూపించినాము. అదే విధంగా ప్రజలకు ఏ విధమైన మేము మాట ఇచ్చామో సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ మన కడప మార్పు కోసం మనం పాటు పడదాము, మీరు ఓటేయండి అని ఏ విధంగా నేను వాళ్ళని ప్రతిమాలుకున్నాను అదే విధంగా నేను పని చేస్తున్నాను. తొందరలో చాలా ప్రస్ఫుటంగా మార్పులు తీసుకొస్తాము. ఏ విధంగా కబ్జాలు చేసుకున్నారు, ఏ విధంగా వీళ్ళు భూమి అన్యాక్రాంతం చేశారు అన్ని తీసుకుంటాము. ఈ అంజద్ బాషా గారు చేసిన అవినీతిని మొత్తము బయటికి తీసుకొచ్చి తగిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే వైసీపీ పార్టీని అడ్డం పెట్టుకుని అంజద్ బాషా గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని కడప నియోజకవర్గంలో ఎవరెవరు ఎన్నెన్ని భూదందాలు చేశారు, ఏ ఆక్రమణలు చేశారు, ఎంతమందికి అన్యాయమైన కేసులు కట్టారు, అన్నిటికీ సమాధానం అంజద్ బాషా చెప్పుకోవాల్సిందే. మరి రాబోయే రోజుల్లో వాలంటీర్ పరిస్థితి ఏంటి మేడం? అమ్మ, వాలంటీర్లు అనే వాళ్ళు దాదాపు 1700 మంది వాలంటీర్లు కడప నియోజకవర్గంలో ఉన్నారు. అందులో 1400 చిల్లర మంది వైసీపీ నాయకులు, అంజద్ బాషా గారు, వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు మాటలు విని మళ్ళా వైసీపీ ప్రభుత్వం వస్తాదని ఒక అహంకారంతో వాళ్ళు రిజైన్ చేయడం జరిగింది. నిన్ననే మున్సిపల్ అడిషనల్ కమిషనర్తో మేము మాట్లాడడం జరిగింది. ఆయన చెప్పారు రిజైన్ చేసినప్పుడు ఒకసారి ఆలోచించుకోండి అమ్మా అని చెప్తే కూడా వాలంటీర్లు మేము చేసేదే తీసుకో అని చెప్పేసి చాలా హెడ్ స్ట్రాంగ్తో చెప్పినారని చెప్పి ఆయన మాకు చెప్తున్నారు. డెఫినెట్గా వాళ్ళు రిజైన్ చేసిన వాలంటీర్లే. దాని మీద మాకు ఏ విధమైన దాని గురించి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ మీద ఒక నిర్ణయం తీసుకునేది ఉంది. ఆ నిర్ణయం ప్రకారం మేమందరం పనిచేయడం జరుగుతాము. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ రోజు మేము సచివాలయ సిబ్బంది ద్వారా మేము పింఛన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము పొద్దున 5 గంటల నుంచి. ఆ విధంగానే మేము సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేయగలుగుతాము. దానికి ప్రత్యేకంగా వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదని నా సొంత అభిప్రాయం. కావాలంటే సచివాలయంలోని 2-3 ఎక్స్ట్రా ఎంప్లాయీని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి అంతా ఉద్యోగ భద్రత ఇచ్చి ముందుకెళ్ళాలి. కానీ ఒక 5000 రూపాయలు వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ యొక్క కార్యకర్తలను తయారు చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ప్రయత్నించినారు తప్పితే ఏ విధమైన వాలంటీర్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ కాదు. వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేశాడు. ఈ 5 సంవత్సరాలు వేరే ఉద్యోగాలకు అప్లై చేసుకొని మంచి ఉద్యోగ భద్రత ఉన్న చోటుకు పోయి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి నుంచి వీళ్ళకి 5000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి వాళ్ళు ఎటు పోనీకుండా ఇక్కడ ఆపేసేసి ఈ రోజు ఎలక్షన్ ముందు వీళ్ళందరూ నా కార్యకర్తలని పిలుపునిచ్చి వాళ్ళకున్న కార్పొరేటర్స్, వాళ్ళకున్న వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో బెదిరించి వాళ్ళతో రిజైన్ చేయించి ఈ రోజు వాళ్ళ జీవితాలను నడి రోడ్డు మీద నట్టేట ముంచేసినారు. దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా. అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.